వెదనపర్తి వచ్చి కలువాయి మండలం వెంకటగిరి నియోజకవర్గంలో ఉంది. ఇటువైపు ఉన్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికి కూడా రెండవ పంటకు నోచుకునే పరిస్థితి లేదు. ఇక ఉదయగిరి సరే అసలు మనం ఇస్తామన్నా తీసుకునే పరిస్థితుల్లో సురేట్లేడు. మెట్ట ప్రాంతాల పరిస్థితులు చాలా దయనీయంగా ఉంది. ఇవాళ చెరువుల్లోనో మీ కాలువల్లోనో నీళ్లుంటేనే మాకు బోర్లలో నీళ్లు, త్రాగడానికి మంచి నీళ్లు. దీనికి గతంలో కూడా ఒక ప్రయత్నం చేశాం, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు మన జిల్లా ఎమ్మెల్యేలందరినీ పిలిచి మీ ప్రయారిటైజేషన్ చెప్పండి అంటే ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధిగా నా ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ సోమశిల హై లెవెల్ కెనాల్ ఇవ్వండి చాలు అని అడిగాను. అది ఇంకా రాలేదు, అది ఇవ్వాల్సి వస్తుంది. అది ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడాలి, మళ్ళీ మాట్లాడాలి. ఇటీవలే కొంత ల్యాండ్ అక్విజిషన్గా డబ్బు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓని ఒక తహసీల్దార్ని వేసి ముందు భూసేకరణ కార్యక్రమం చేయండి, పనిచేసే కాంట్రాక్టర్లను చేస్తామని చెప్పాం. కలెక్టర్ గారు కూడా ఆ పనిలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ ఎండిపోయిన చెరువులతో తడారిన గొంతులతో ఉన్న మెట్ట ప్రాంతాన్ని మరి ఎవరు చూడాలి, ఎలా చూడాలి, ఏ విధంగా వాళ్ళకి నీరు ఇవ్వాలి అనే దానిలో సమస్య ఉంది. కానీ ఇటీవల ప్రభుత్వాలు కూడా స్పందిస్తున్నాయి. గత ప్రభుత్వాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది. ఫస్ట్ ఫేజ్ పనులు చేయకుండా మా గుండె మెడకలు ఓబుల్ రెడ్డి అడిగాడని ఇప్పుడు వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేకి పాపం చాలా కాగితాలు ఇచ్చాడు. ఈయన అడిగాడని ఫస్ట్ ఫేజ్లో నీళ్లు రాని ప్రాజెక్టులో సెకండ్ ఫేజ్ పనులకు డబ్బు ఇచ్చింది పోయిన ప్రభుత్వం. ఎందుకంటే ఆయన ఊరి చెరువు సెకండ్ ఫేజ్లో ఉంది. కాబట్టి ఇలాంటి తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలు గత ప్రభుత్వం చేసింది కాబట్టే ఇవాళ ఇంకా మెట్ట ప్రాంతాలకి సాగునీరు వచ్చే పరిస్థితి లేక, దాహార్తి తీరే పరిస్థితి లేకుండా ఉంది. వీటి మీద ప్రత్యేకమైన దృష్టి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే తరాలు గడిచిపోయాయి, దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ఇప్పటికీ మాకు నీళ్లు లేవు, మాకు నీరు రాదు అని అంటే ఇంకా కూడా మెట్ట ప్రాంతాల బతుకులు అలాగే ఉంది. ఉదయగిరి అయితే గండిపాలెం ప్రాజెక్ట్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి 30 ఏళ్ళు అయింది, నీరు రాదు. దానికి గతంలో అయితే మన నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ చివరి కాలువ కావలి దాకా రావాలంటే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు, ఆనాటి ముఖ్యమంత్రులు దాన్ని కట్ చేసి ప్రకాశం జిల్లాకు పైనే ఆపేశారు. ఇప్పుడు వాళ్ళకి నీళ్లు రావాలంటే ఒక్క వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే దిక్కు. ప్రకాశం జిల్లాకి, మార్కాపురం జిల్లాకి రెండుకి నేనే ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని వెలుగొండ ప్రాజెక్టు దగ్గరగా వారు వచ్చి స్వయంగా శంకుస్థాపన చేసి ప్రాజెక్టును కూడా 2027కి పూర్తి చేద్దాం, మనం ఆ యొక్క సొరంగాల ద్వారా నీళ్లు ఇద్దాం, కాలువల పనులు మొదలు పెట్టండి అని 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం అనుమతించి బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. అప్పుడు మాత్రమే ఉదయగిరి నియోజకవర్గానికి వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వస్తాయి. అప్పుడే మరొక నియోజకవర్గం మన జిల్లాలో సస్యశ్యామలమయ్యేటువంటి పరిస్థితి. లేకుంటే ఊరికినే మాట్లాడుకోవాల్సింది ఐఏబీలు. ఎప్పుడు కూడా వెనుకబాటుతనం ఉండేటువంటి నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంత నియోజకవర్గాలు అలాగే ఉన్నాయి. ఒక ఉదయగిరి, ఆత్మకూరే కాదు, ఇటు పక్క ఉన్నటువంటి రాపూర్, వెంకటగిరి కూడా అయ్యే పరిస్థితులు. ఇప్పుడు సోమశిల నుంచి, మన కండలేరు నుంచి ఏదైతే సత్యసాయి గంగ కెనాల్ వచ్చి కొంత భాగం వచ్చింది, ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆల్తూర్పాడు రిజర్వాయర్కి లిఫ్ట్ పెట్టి పై పక్కన ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి కొండ కింద పల్లెలకు కూడా నీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడాలని ఆయన ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులతో ప్రతి సెంటు భూమి ఈ జిల్లాలో సాగులోకి రావాలనేటువంటి ప్రయత్నం మరి గతంలో కొంత జరిగింది, మధ్యలో నిర్లక్ష్యం చేయబడ్డది. ఇవాళ మళ్ళీ మొదలుపెట్టాం. బాధ ఉంది, కష్టం ఉంది.
కళ్ళ ముందే నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్ మా దగ్గరే ఉంది, మేము గేట్లు ఎత్తితేనే మీ అందరికీ నీళ్లు బారాలి, అయినా మాకు చుక్క నీరు లేదు. అయినా కూడా మీ అందరి యొక్క శ్రేయస్సు కోసం, మీ అందరి యొక్క అభిప్రాయం మేరకు మీ శాసనసభ్యులు, మీ ప్రజాప్రతినిధులు, వాటర్ యూజర్ చైర్మన్లు, ప్రాజెక్ట్ చైర్మన్లు అందరూ కలిసి ఈ నీరు క్రింది భాగానికి కావాలి అని అడుగుతున్నప్పుడు ఎంతో సంతోషంగా ఈ నీటిని పైన ఉన్నటువంటి వాళ్ళు తన కళ్ళ ముందు నీళ్ళని మీ అందరికీ పంపించడం జరుగుతుంది. ఎందుకు ఇంత దూరం చెప్పానంటే, ఈ వచ్చిన ప్రతి బొట్టు నీటిని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పడానికి మాత్రం. ఎప్పుడు వచ్చేదే, ఎప్పుడు మాట్లాడేది కాకుంటే ఒకసారి కింద నుంచి మాట్లాడతాను, ఈసారి పైన నుంచి మాట్లాడతాను. నేను ఎక్కువ భాగం కింద నుంచే మాట్లాడేది, పైన నుంచి తక్కువే నేను మాట్లాడేది. ఎందుకంటే కింద స్థానమే నాది ఎక్కువ, కాబట్టి ఇవాళ పైన నుంచి మాట్లాడుతున్నాం. మీరు మీ జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఈ నీటిని పొదుపు చేసుకోండి, జాగ్రత్తగా వాడుకోండి. రేపు రాబోయే మొదటి పంటకి ముందస్తుగా మళ్ళీ నారుమళ్ళీకి తీసుకునేది కూడా మీరే, అది మర్చిపోబాకండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ చెప్పు. కాబట్టి ఇవాళ మనం తీసుకునేటువంటి నిర్ణయంలో 4,47,322 ఎకరాలు 2 ప్రాజెక్టుల కింద నీటిని 4 మే 2026 అంటే మే నెల 4వ తేదీన 2026 సంవత్సరంకి డేట్ ఫిక్స్ చేసి ఇవాళ మనం ఇక్కడ తీర్మానం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారి ద్వారా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి వెంటనే అనుమతులు తీసుకుని, అనుమతులు రాగానే 4వ తారీఖున ఎవరి ప్రాంతంలో, ఎవరి నియోజకవర్గంలో శాసనసభ్యులతోటి మీరందరూ కలిసి మీ మీ పరిధిలో ఈ నీటి విడుదలని సోమశిల దగ్గర నుంచి క్రింది కాలువల వరకు నీటిని విడుదల చేసుకునే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి అని ఈ సాగునీటి సలహా మండలి తీర్మానాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా మీ ముందు పెడుతూ, అలాగే జిల్లా కలెక్టర్ గారిని రావాల్సినటువంటి డబ్బులు కూడా వసూలు చేయమని, 32 కోట్ల రూపాయలు వసూలు చేస్తే మస్కర్లకు జీతాలు ఇవ్వడానికైనా డబ్బు ఉంటుంది అని చెప్పి కలెక్టర్ గారికి తెలియజేస్తూ, అంటే అది ఇది 2 వర్క్స్ మొదలుపెట్టారు. అంటే ఉత్తరపు కాలువ, దక్షిణపు కాలువ చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మీరు కూడా తీసుకోవచ్చు కదా. ప్రతి సంవత్సరం డిలే అయిపోతా ఉంది. మేము త్యాగం చేసి మీకు ఇస్తున్నాం, పైసారికి మీరు త్యాగం చేసి మాకు ఇవ్వండి. 2 కాలువలు పనులు మొదలు పెడుతున్నారు. ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం పిలిచిన టెండర్లు పిలిచి పనులు చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్లకి పనులు చేయకుండా ఆపేశారు, నిధులు విడుదల చేయలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం పనులు చేయండి, నిధులు ఇస్తామని చెప్పబట్టి కాంట్రాక్టర్లు మళ్ళీ ముందుకొచ్చి ఉత్తర దక్షిణపు కాలువల మీద పనులు చేయడానికి, కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్కి కూడా పనులు చేయడానికి, లైనింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఆ కాలువల పని జరిగితే మెట్ట ప్రాంతాలకి నీళ్లు రావు. కాబట్టి ఈ సంవత్సరం అయినా పనులు జరిగితే నీళ్లు నెక్స్ట్ ఇయర్కి బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం నీటి నిలుపుదలని ఒప్పుకునే మేము అధికారులు ఇవన్నీ కూడా లెక్కలు ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో ఒకటి వెదనపర్తి వరకు వస్తుంది. వెదనపర్తి వరకు అంటే అది కలువాయి మండలం వరకే. దీనిలో కూడా మిగిలినటువంటి పనులు నేను జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, మీరు ఇచ్చేటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనం ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ కాలువలు, వాగులు, పూడికలు తీయడం, ట్యాంక్ బండ్స్ని రెస్టోర్ చేయడం, ఈ ప్రయారిటీ వర్క్స్లో ఎక్కువ నిధులు ఈ అప్లాండ్ ఏరియాలో చెరువులకి, కాలువలకి మీరు ఎక్కువ కేటాయించండి, ఎక్కువ పనులు చేయనియండి. కనీసం నీళ్లు రాలేదు, ఈ పనులన్నా చేసి నెక్స్ట్ ఇయర్ మీరు నీరు వదిలేటప్పటికి మేము సంసిద్ధంగా ఉంటాం. కాబట్టి ప్రయారిటీ వర్క్స్లో ఇవన్నీ ఎక్కువ ఈ అప్లాండ్ ఏరియా కాన్స్టిట్యూన్సీ వర్కులు ఇవ్వండి. మిగిలిన వాళ్ళకి ఇచ్చేవి ఇస్తూ నీళ్లు పారే కాలువల్లో ఇప్పుడు పనిచేసేది ఏం లేదు. కాబట్టి ఆ డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టండి, నీళ్లు లేవు, ఏం లేవు. కాబట్టి దీంతో పాటు త్రాగునీటి అవసరానికి చెరువుల్లో నీళ్లు పెట్టాలి అప్లాండ్ ఏరియాలో.
పశువులకు కూడా నీళ్లు లేవు. కాబట్టి నేను ఎస్సీలకి డైరెక్షన్ ఏంటంటే, ప్రతి ఎక్కడైతే అవకాశం ఉండి మీ మెయిన్ కెనాల్స్ ద్వారా నీరు పెట్టగలరు, రేపు వేసవి కాలానికి పశువులకి బోర్లకి నీళ్లు వచ్చే విధంగా చెరువులకి నీళ్లు పెట్టండి. మీరు క్లోజ్ చేయబోయే ముందు అది పెట్టి మీరు కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పారు. అంతేగాని మేము కాంట్రాక్టర్కి అప్పచెప్పాం, మీరు తాగడానికి నీళ్ళు లేవు, పశువులకి నీళ్ళు లేవని ఆ పని మాత్రం చేయబాక. మేము అన్నీ వదులుకుంటున్నాం, తాగడానికన్నా నీళ్ళు, పశువులకన్నా ఇన్నాం. అది మాత్రం దగ్గర పెట్టుకొని చేయండి పని, ఎస్సీ గారులు అందరూ. ఓకే, ఇది ఉన్నటువంటి విషయం. అందరూ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ప్రాజెక్ట్ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, వాటర్ యూజర్స్ చైర్మన్లు, రైతు సంఘాల ప్రజాప్రతినిధులు, ఈ సాగునీటి వ్యవస్థలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారికి చెప్పాను వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ చేయమని. మీరు సీడ్ కానీ ఫర్టిలైజర్స్ కానీ అలాగే మీరు చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం వ్యవసాయ శాఖ ద్వారా మీరు అప్డేట్గా మీరు స్టేటస్ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇచ్చి మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్లను ఖచ్చితంగా దీనిలో పనిచేయడానికి మీరు సమగ్రంగా వాళ్ళని తయారు చేయమని వ్యవసాయ శాఖ జేడీ గారిని, డిప్యూటీ డైరెక్టర్లకు అందరికి కూడా ఇక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.